ఇది భారత సినీ రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు, మాటలలో చలాకీ, హావభావాల్లో కండెన్సు కోటా శ్రీనివాసరావు గారి జీవకథ. ఆంధ్రప్రదేశ్లోని కన్కిపాడ గ్రామంలో జన్మించారు కోటా శ్రీనివాసరావు గారు. వారి తండ్రి సీతారామ అంజనేయులు గారు ఒక డాక్టర్. మొదటి కోటాగారి కల కూడా డాక్టర్ కావడమే. కాని కాలేజీలో నాటకాల ద్వారా ఆయన నటనపైన ఆసక్తి పెరిగింది. బీఎస్సీ చదివి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశారు. కాని మనసు మాత్రం నాటకరంగంపైనే ఉండిపోయింది. ఆయన నటన ప్రస్థానం కాలేజీ నాటకాల నుంచి ప్రారంభమైంది. ఆవేశం, అభినయం, మాతృకలేని మాటల ప్రెజెంటేషన్ ఇవన్నీ ఆయనలో సహజంగా మెరిపించేవి. 1978లో వచ్చిన ప్రణం ఖరీదు ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇది చిరంజీవి గారి మొదటి సినిమా కూడా. ఆ తర్వాత ఆయన కెరియర్లో బ్రేక్ వచ్చింది. ఆహా నా పెళ్లంట 1987 బిచ్చగాడి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచెత్తింది. అప్పటినుంచి మొదలైన ఆయన యాత్ర 750కి పైగా సినిమాల వరకు సాగింది. శివ సినిమాలో భయపెట్టే విలన్, యమలీలాలో కామెడీ బ్రాహ్మణుడు, బొమ్మరిల్లులో వినోదాత్మక మామ పాత్ర, ప్రతిఘటనలో రాజకీయ నాయకుడిగా సీరియస్ విలన్, ప్రతి ఒక్క సినిమాలో ఒక్కో కోణంలో తన ప్రతిభను పరిచయం చేశారు. అవార్డులు, నంది అవార్డులు, పద్మశ్రీతో పాటు అనేక పురస్కారాలు ఆయన నటనకు తగిన గౌరవాన్ని చాటాయి. 1990లో బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 వరకు ప్రజాసేవలో పాల్గొన్నారు. ఆయన భార్య రుక్మిణీరావు. ముగ్గురు సంతానం, 2 కుమార్తెలు. ఒక కుమారుడు కోట అంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సుమారు 5 కోట్లుగా అంచనా. కాని ఆయన అసలైన సంపద వయోభారంతో హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని స్వగృహంలో ఆయన ప్రస్థానం ముగిసింది. సినీ రంగం ఓ అద్భుత నటుడిని కోల్పోయింది. కోటాగారి నటన మాటల్లో కాదు, కళ్లల్లో కనిపించే భావం, స్క్రీన్ మీద కనిపించే మాయాజాలం.